ఒకటి రమేష్ థియేటర్ కాంతారకు సినిమాకి వచ్చాము. సినిమా చూసి రివ్యూ చెప్తాం. ఒకటి రమేష్ థియేటర్. హై గైస్, ఈరోజు మనం మాట్లాడబోయే మూవీ రివ్యూ వచ్చేసి కాంతారకు అనమాట. ఇది పొగకూరులోని అమీర్ థియేటర్లోకి వెళ్ళింది. కథలోకి వెళ్ళిపోతే కాంతార కన్నా ముందు జరిగింది. కాంతార కన్నా ముందు జరిగింది. కాంతార పార్ట్ 1 ఇది. పార్ట్ 1 వచ్చేసి అదే వీళ్ళు కొంచెం వీళ్ళకు కొన్ని శివునికి సంబంధించి కొన్ని అన్యాయం జరిగినప్పుడు కొన్ని చెట్లను భూమిని పంపిస్తారనమాట. అట్లా ఫస్ట్ పంపించేది పండుల్ని, అదే వీళ్ళ దైవము. ఇంకా కథలోకి తెస్తే వీళ్ళ పంచి వీళ్ళకు శివుడి ఏదో పూలకోగంగా ఉంటుంది. ఆ పూలకోగ మీద కొందరి కన్ను పడతారనమాట. కన్ను పడి దాన్ని దోచుకోవాలని వస్తాంటే ఫస్ట్ ఒక రాజుని చంపుతారు. ఆ రాజు వాళ్ళ కొడుకుని వదిలేస్తే ఒక రాజుని చంపేసి వాళ్ళ కొడుకుని వదిలేస్తుంది. ఆ భయంతో ఆ రాజు ఎప్పటికీ ఇంకా పోరనమాట దాని జోలికి. మళ్ళీ ఆ రాజుకి పుట్టిన యువరాజు మళ్ళీ పోతాడు దాని జోలికి. పోతే అక్కడిని కూడా చంపేసారి. అక్కడిని చంపేటప్పుడు రిషబ్ యాక్టింగ్ చేసినారు. రిషబ్ తప్ప ఎవ్వరు చేయలేదు యాక్టింగ్. అది ఒక రిషబ్ ఇంకా వీళ్ళు అయిపోయినాక కొంచెంసేపు ఉన్నాక మొదలవుతుంది. ఆ యువరాజుని చంపేటప్పుడు అబ్బా ఏమన్నా యాక్టింగ్ అది క్లైమాక్స్ వచ్చేసి శివుడు వచ్చి నిలవన్నట్టు పాము ఒంటికి చిక్కుకున్నట్టు చూపిస్తారు. అబ్బా రొగ్గుకొని సరిపోలేదండి. ఇంకొచ్చేసి క్లైమాక్స్ అమ్మవారిని శివుని ఒకేసారి చూపిస్తారు. అది కూడా హైలైట్ ఉంది. ఇక మనం హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్కి మెయిన్ పాత్ర అంతా ఆమె నుంచి జరుగుతారనమాట. ఆమెకు కాలు బాగాలేకపోతే అదే వాళ్ళ పాలు పట్టిస్తారు. శుద్ధశక్తులు ఉండే పాలు శుద్ధశక్తులు అదే బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. వాళ్ళు పాలు పట్టిస్తే ఆమె కాలు బాగా ఎక్కుతుంది. తర్వాత ఆమె కూడా శివుని పూలకోట మీద ఆశ పెంచుకొని క్లైమాక్స్లో చనిపోయిన వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళ నాయన బాడీలో పెట్టారనమాట. ఓవరాల్గా సినిమా సూపర్ ఉంది. సబ్జెక్ట్గా తప్ప ఎవ్వరు న్యాయం చేయలేరు. ఆ దేవుడు వద్దకు వచ్చినప్పుడు ఏమన్నా యాక్టింగ్ అది ఖచ్చితంగా న్యాచురల్ అవ్వండి ఇవ్వాల్సిందే అన్నప్పుడు. మీరు పెట్టిన 200 అన్యాయం జరుగుతారంటే ఇంకబుల్ తర్వాత పైకు క్లైమాక్స్ పైకిగా నేను పెట్టిన 200 న్యాయం చేశారు. ఇంకొకటి పులితో ఫైట్ ఉంది. పులి మొహం పెట్టేసి ఎన్నికి వెళ్ళిపోతారనమాట. ఇంకొకటి ఆ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు నల్లగా ఉంటారు. వాళ్ళని పులి ఎక్కువసి వాళ్ళలో కొన్ని ఎక్కువకాయ పులి. ఆ సీన్ అయితే సూపర్గా ఉంది. సినిమా బాగలేదు అనే వాళ్ళకు ఎవరి మాట వినాలండి. మేము పోయి చూడండి, మీకు నచ్చుతుంది సినిమా.